దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమాలకు మద్దతుగా ఖమ్మం బస్సు డిపో ఎదుట రైతు సంఘాలు నాయకులు వామపక్ష నేతలు నిరసన తెలిపారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా రైతు సంఘ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆ రైతాంగ ఉద్యమాన్ని ఎట్లయినా అణిచివేయాలని చెప్పేసి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాము. నిన్ననే బాష్పాయి ప్రయోగాలు, లాఠీ చార్జీలు, ఇవాళ మొత్తం కూడా రహదారులు మొత్తం కూడా దిగ్బంధనం చేసి శాంతియుతంగా రైతాంగం ప్రదర్శన చేస్తుంటే దాన్ని అడ్డుకునే దానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవాళ దాన్ని తీసుకురాకుండా ఇవాళ కాలయాపన చేసి ఇవాళ రైతాంగ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకని వీటన్నిటికి వ్యతిరేకంగా ఇవాళ మళ్ళీ పెద్ద ఎత్తున రైతాంగం, కార్మిక వర్గం రెండూ కలిసి ఇవాళ ఐక్యంగా ఈ పోరాటానికి సంసిద్ధమైనవి. ఆ రైతాంగ ఉద్యమాన్ని ఎట్లయినా అణిచివేయాలని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాము. నిన్ననే బాష్పాయి ప్రయోగాలు, లాఠీ చార్జీలు, ఇవాళ మొత్తం కూడా రహదారులు మొత్తం కూడా దిగ్బంధనం చేసి శాంతియుతంగా రైతాంగం ప్రదర్శన చేస్తుంటే దాన్ని అడ్డుకునే దానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవాళ దాన్ని తీసుకురాకుండా ఇవాళ కాలయాపన చేసి ఇవాళ రైతాంగ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకని వీటన్నిటికి వ్యతిరేకంగా ఇవాళ మళ్ళీ పెద్ద ఎత్తున రైతాంగం, కార్మిక వర్గం రెండూ కలిసి ఇవాళ ఐక్యంగా ఈ పోరాటానికి సంసిద్ధమైనవి. ఆ రైతాంగ ఉద్యమాన్ని ఎట్లయినా అణిచివేయాలని చెప్పేసి